హాయ్ గైస్, ఈ వీడియోలో నేను బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్. ఫస్ట్ది ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నది ఏంటంటే స్టాక్, క్యూ, లింక్డ్ లిస్టు, డబ్ల్యూ లింక్డ్ లిస్టు. సో ఇవన్నీ ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో వస్తాయి అన్నమాట. సో మనం ఇప్పటి నుంచే నేర్చుకునే ట్రీ అని, గ్రాఫ్స్ అని ఇవన్నీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ట్రీ అని అండ్ గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి so I'm having little throat issue, so I hope you don't mind. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ట్రీ ఉంది కదా. సో ఇక్కడ ట్రీస్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ బైనరీ సెర్చ్ ట్రీ. సో మన ఈ వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ఇంట్రడక్షన్ అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి బైనరీ సెర్చ్ ట్రీ, అడ్వాంటేజెస్ ఏంటి అని. సో మెయిన్గా బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా పాపులర్, ఇంటర్వ్యూస్లో కూడా చాలా పాపులర్. అట్ ద సేమ్ టైం మనం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసుకునే డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఎందుకంటే ఇది చాలా స్పీడ్ అన్నమాట. ఇది మనకి ఏదైనా ఒక పని, మనకి చేసే పని ఒక సెర్చింగ్ ఆపరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్స్ ఆఫ్ డేటాలో మనకు ఒక సెట్ అయిన డేటా ఉందో లేదో సెర్చ్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది సూపర్ ఫాస్ట్, అంటే చాలా ఫాస్ట్ అన్నమాట, చాలా త్వరగా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్గా సెర్చ్ చేయడానికి చాలా ఈజీ. అండ్ అంటే ఒక ఎలిమెంట్ ఉందో లేదో మనకి ఎక్కువ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం కదా. ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ డేటాలో ఉందో లేదో చెక్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తాం అన్నమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అసలు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాగ్ అండ్ టైంలో మీకు టైం కాంప్లెక్సిటీ కొంతమందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో టైం కాంప్లెక్సిటీ మీద ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఆఫ్ డేటాలో ఒక సెట్ అయిన డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే, అందులో ప్రజెంట్ అయిందో లేదో చెక్ చేయాలంటే మనకి మామూలుగా మనం ఎప్పుడులాగా ఎరే యూజ్ చేసుకుని ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఉందా లేదా ఉంటే ఉందని చెప్తాం. లేకపోతే అలా 100 కోట్ల మంది డేటాను అలా స్కాన్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా టైం పడుద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అంటే పర్లేదు, ఒక 1000 కోట్లు అంటే మనకి దాదాపు చాలా అవర్స్ ఆఫ్ టైం పడుద్ది అన్నమాట. సో అలాంటిది లేకుండా మనకి ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తే అదే ప్లేస్లో బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా వద్ది అన్నమాట. అది చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కన్నా తక్కువ టైంలో మనకి జరుగుద్ది అన్నమాట అదే ఆపరేషన్. సో బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇది తక్కువ టైంలో మనం కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తాం. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను, స్ట్రైట్గా ఉండదు, ట్రీస్ రూపంలో ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ కింద పిక్చర్ చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇది బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో అసలు మీకు బైనరీ సెర్చ్ ట్రీ రూల్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఇవి ఈ నోట్స్ అంటారు అన్నమాట. ఇవి మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లింక్డ్ లిస్ట్లో మనకి నోట్స్ ఉన్నాయి కదా, అలాగే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో కూడా ఇవన్నీ నోట్స్ అన్నమాట. ఇవి లింకులు అన్నమాట. సో మనకు తెలుసు కదా లింక్డ్ లిస్ట్లో లింక్స్ ఎలా ఉంటాయో బైనరీ సెర్చ్ ట్రీలో కూడా లింక్స్ ఉంటాయి అన్నమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్ అనుకుంటే దీనికి ఇది లెఫ్ట్, దీనికి రైట్. ఇక్కడ 22 ఉంది కదా, ఈ 22కి లింక్స్ ఏమీ లేవు, అంటే ఇది ఎంటీగా ఉంది. దీని లింక్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ యూజెస్ BST అంటారు కదా. BST అంటే బైనరీ సెర్చ్ ట్రీ యూజెస్ నోట్స్. సో నోట్స్ ఏంటంటే డబ్ల్యూ లింక్ నోట్స్ అన్నమాట. అంటే నోట్స్కి 2 లింక్స్ ఉండాలి. ఫస్ట్ది ఏంటంటే ఒకసారి మీకు బైనరీ సెర్చ్ ట్రీలో యూజ్ చేసే నోట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూపిస్తాను చూడండి. సో స్ట్రక్ట్ C లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేస్తా చూపిస్తాను. స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి ఇంటూ డేటా ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని ఒకటి అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రైట్ అని ఒకటి. సో మనకి ఇలాగా 2 ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట, ఒకటి లెఫ్ట్ది ఇంకోటి ఏమో రైట్ది. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీలో యూసేజ్ ఏంటి, ఇప్పుడు రూల్స్ చెప్తాను అన్నమాట. రూల్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. రూల్స్ ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ షుడ్ బి లెస్
lesser, should be less, and right side value should be high. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇక్కడ 25 ఉంది కదా, సో 25కి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రీ ఇది ఒక స్మాల్ ట్రీ ఉంది. ఇక్కడ 25కి లెఫ్ట్ ఏముంది, ఇదంతా ఉంది కదా, ఇదన్నీ 25 కన్నా తక్కువే ఉండాలి, ఒక్కడు కూడా ఎక్కువ ఉండకూడదు. సో 25 కన్నా రైట్ చూసారు కదా, ఈ పార్ట్ అంతా 25 కన్నా ఎక్కువ ఉండాలి. చూసారు కదా 36, 30, 28, 38 ఇవన్నీ మనకి మన 25 కన్నా ఎక్కువే, 25 కన్నా తక్కువ కాదు. కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, సో 25 కన్నా ప్రతిదీ తక్కువే అన్నమాట. అందుకని ఇది అంటారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే ఒక నోడ్కి దాని లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్నీ తక్కువ ఉండాలి, అలాగే దాని రైట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్నీ ఎక్కువ ఉండాలన్నమాట, అంటే ఎక్కువ వాల్యూ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూసారు 25 తర్వాత 20, సో 20కి చెక్ చేయండి మళ్ళీ. సో 20కి చెక్ చేస్తే 20కి లెఫ్ట్ సైడ్ ఉంది ఈ చిన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 ఎలిమెంట్స్ 20 కన్నా చిన్నవే. అలాగే ఈ 22 అనేది 20 కన్నా ఎక్కువ అన్నమాట. అలా ప్రతి నోడ్కి, ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ప్రతి నోడ్కి సేమ్ రూల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి 12 ఉందంటే 12కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు, రైట్ సైడ్ ఏమీ లేవు, కాబట్టి 12 అనేది కూడా బైనరీ సెర్చ్ ట్రీ ఫంక్షనాలిటీ ఉన్నది. సో అలాగే ఇక్కడ మనకి 36 కూడా చూసుకున్నట్లయితే 36 లెఫ్ట్ 28, 30, 36 కన్నా చిన్నవి, అండ్ 40, 38, 48, 26 కన్నా పెద్దవి. సో మనకి అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఒక నోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ తక్కువ, రైట్ సైడ్ ఉన్నవన్నీ ఎక్కువ ఉండాలి కంపల్సరీగా, అది అప్పుడే బైనరీ సెర్చ్ ట్రీ అవుతుంది. అది లేకపోతే మామూలు ట్రీ అవుతుంది కానీ బైనరీ సెర్చ్ ట్రీ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో మనకి రూల్స్ అర్థమయ్యాయి కదా. సో దాని తర్వాత ఏంటంటే ఆపరేషన్స్ ఏం చేసుకోవచ్చో చెప్తాము. సో ఇన్సర్షన్ ఆపరేషన్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు ఒక వాల్యూని, అంటే మనకి బైనరీ సెర్చ్ని ఇన్సర్ట్ ఎలా చేయొచ్చు, అండ్ డిలీషన్ అంటే రిమూవ్ ఆపరేషన్ కూడా చేస్తాం, అండ్ అట్ ద సేమ్ టైం సెర్చ్ ఆపరేషన్ చేయొచ్చు. అంటే సెర్చ్ ఆపరేషన్ అంటే తెలుసు కదా, ఒక ఎలిమెంట్ సెట్ అయిన ఎలిమెంట్ ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేయొచ్చు అన్నమాట ఆ డేటాలో. అండ్ దాని తర్వాత ఆపరేషన్స్లో ఇంకా ఆపరేషన్స్లో ఇంకా ఉన్నాయంటే మినిమం వాల్యూ, అంటే మొత్తం ఆ లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాని తర్వాత ఇంకేమన్నా హైట్ ఆఫ్ ద ట్రీ యొక్క హైట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ట్రావర్సల్ అన్నమాట, అంటే డిస్ప్లే. మనకి బైనరీ సెర్చ్ ట్రీలో డిస్ప్లే ఆపరేషన్ మనకి ఆల్రెడీ చేసాం కదా, లింక్ లిస్ట్ డిస్ప్లే చేసాం, అంటే లిస్ట్లో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ మనం డిస్ప్లే చేసాం కదా. సో అలా మనకి డిస్ప్లే చేయడానికి బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనకి ఇలాగ 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సెస్ ఉన్నాయన్నమాట మనకి బైనరీ సెర్చ్ ట్రీలో. సో చూస్తారు కదా, ఇవన్నీ ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్ మొత్తం అంటే డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. మనం 3 టైప్స్ కింద డిస్ప్లే చేయొచ్చు. అవన్నీ మీకు ఇంప్లిమెంట్ చేస్తాను సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక బైనరీ సెర్చ్ ట్రీని ఎలా వర్క్ అవుతుందో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 25 యాడ్ చేశాను. సో ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 25 యాడ్ చేశాను కదా, సో 25 అనేది ఇక్కడ యాడ్ అయింది. సో 25 యాడ్ అయిన తర్వాత సో ఒకసారి సో 25 యాడ్ అయింది కదా. సో 25 యాడ్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా 20 యాడ్ చేస్తే ఇక్కడ ఏం చెక్ చేస్తానంటే ఫస్ట్ ఇది రూట్ అనుకుంటా అన్నమాట, దీన్ని రూట్. సో రూట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ రూట్ అంటే రూట్ నోడ్ అంటారు. సో రూట్ నోడ్ కదా. సో ఆఫ్టర్ దాట్ ఎప్పుడైనా 20 యాడ్ చేయాలనుకుంటే చెక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ 25 కన్నా 20 తక్కువ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత నోట్ 20 ప్లేస్ చేస్తాం. సో అలాగే అట్ ద సేమ్ టైం మళ్ళీ 22 యాడ్ చేసాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 అనేది ఇక్కడ చెక్ చేస్తాం లెఫ్ట్ 25కి. సో తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. అలాగే 22 మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం, 20 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వచ్చాం కదా. సో రైట్ సైడ్ వచ్చి 22 నీట్గా అపెండ్ చేసాం, అంటే యాడ్ చేసాం, ఇన్సర్ట్ చేసాం. సో అట్ ద సేమ్ టైం 36 కూడా 25 కన్నా ఎక్కువ కాబట్టి 36కి వచ్చి 30C అపెండ్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ 30 ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 యాడ్ చేయాలనుకుంటే సో 10 యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ 25కి చెక్ చేస్తాను. 25 కన్నా 10 తక్కువ, 20 దగ్గరికి వచ్చాను.
సో 20 కన్నా 10 తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే సో 10 అలా యాడ్ చేసాను. ఇలా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఒక సెట్ అయిన వాల్యూని ఇలా ఇన్సర్ట్ చేస్తాం. దీన్ని ఇన్సర్ట్ ఆపరేషన్లో ఇలాగే యూజ్ చేస్తాం. సో దీని తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 38 అనే ఎలిమెంట్ మనకి లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి, అంటే బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెక్ చేస్తున్నాం ఒకసారి క్లియర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ కదా, సో రూట్ తర్వాత సో ఇది రూట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 38ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో 38 కదా. సో 38 అనేది మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయాలి ఇప్పుడు. సో 38 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 38 కోసం 25 దగ్గర చెక్ చేస్తాం అన్నమాట. అంటే రూట్ దగ్గర చెక్ చేసిన తర్వాత ఇక్కడ 38 అనేది రూట్ కన్నా ఎక్కువ, అంటే 25 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వచ్చాను. సో రైట్ సైడ్ వచ్చిన తర్వాత 36 దగ్గర చెక్ చేస్తాను. సో 36 దగ్గర చెక్ చేసినప్పుడు 36 కన్నా 38 ఎక్కువ కాబట్టి మళ్ళీ రైట్ సైడ్ వచ్చాను. అంటే 40 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ 40 దగ్గర చెక్ చేస్తే మనకి 38 40 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి 38 దొరికింది చూసారా. సో ఎప్పుడైతే 38 మనకి సెర్చ్ అయిందో దొరికిందో ఫైండ్ అవుట్ చేసామో మనం నీట్గా 38 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లిస్ట్ అని నీట్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 + 3 7 7 + 5 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనకి 12 ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రస్తుతం. మొత్తం మన బైనరీ సెర్చ్ ట్రీలో 12 డేటా ఉంది, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే మనకి 38 మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయడానికి మనం ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేసాం, 1 2 3 అంటే మొత్తం 3 ఎలిమెంట్స్ చెక్ చేసి మొత్తం మనకు కావాల్సింది దొరికేసింది అన్నమాట. అదే మనం ఒక ఎరే యూజ్ చేసుకుంటే మొత్తం 12 ఎలిమెంట్స్ చెక్ చేయాలి. సో మొత్తం 12 ఎలిమెంట్స్ చెక్ చేసడం వల్ల మనకి 12 టైమ్స్ చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీలో ఓన్లీ 3 ఎలిమెంట్స్ చెక్ చేస్తే సరిపోయింది, మనకు కావాల్సింది దొరికేసింది అనమాట. అదే అన్నమాట పవర్ఫుల్. ఎందుకు బైనరీ సెర్చ్ అంత ఫాస్ట్ అంటే మనకి ఇక్కడ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. 12 ఎలిమెంట్స్లోనే మనకి ఎంత తక్కువ టైం 3 ఆపరేషన్స్లో జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల డేటా ఉన్నప్పుడు ఎంత తక్కువ టైంలో మనకి బైనరీ సెర్చ్ ట్రీలో డేటా దొరికేస్తుంది. అదే ఒక అరే తీసుకుంటే 100 కోట్ల డేటాని ఎలా స్కాన్ చేసుకుంటే మనం అలా నెత్తుకునే లోపుకి చాలా టైం అయిపోద్ది అన్నమాట. అందుకే బైనరీ సెర్చ్ ట్రీ చాలా చాలా పవర్ఫుల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా మొత్తం జస్ట్ 3 నోట్స్ని చెక్ చేయడం వల్ల మనకు కావాల్సిన 38 ఉందో లేదో తెలిసిపోయింది అన్నమాట. అదే మనకి ఎరే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎరేలో ఈ 12 ఎలిమెంట్స్ ఇలా పక్కన ఉంటే మనం 12 ఉందో లేదో చెక్ చేయడానికి మొత్తం అలా స్కాన్ చేసుకుంటే అన్నమాట వరస్ట్ కేసులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది లాస్ట్లో ఉంటే ఆ 38 అనేది లాస్ట్లో ఉంటే ఆ 38 కోసం లాస్ట్ వరకు అలా చెక్ చేసుకుంటే అది మనకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట ఎరేస్లో. కానీ మన బైనరీ సెర్చ్ ట్రీలో అది చాలా చాలా ఈజీ చేయడం. సో మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా మీకు కంప్లీట్గా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో బైనరీ సెర్చ్ ట్రీలో మీకు ఆపరేషన్స్ కూడా చెప్పాను కదా, ఇవన్నీ ఆపరేషన్స్ మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం, ఒక ఎలిమెంట్ ఉందో లేదో సెర్చ్ చేయడం, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట. సో దాని తర్వాత డిస్ప్లే ఆపరేషన్స్ 3 ఉంటాయి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సర్. సో ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.